హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు 2023 జనవరి డిఆర్ 3.64% జీవో నెంబర్ 29 ప్రకారం ఈ నెల పెన్షన్తో కలిపి ఏ బేసిక్ వారికి ఎంత వస్తుందో, ఎంత పెరిగిందో అయితే మనం చిటికెలో తెలుసుకుందామండి. సో బేసిక్ పే ఎంతైనా ఉండొచ్చు. మనకు పెరిగిన అమౌంట్ ఎంత ఉందో, ఎంత పెరుగుతుందో ఓసారి అయితే ఈజీ క్యాలిక్యులేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ పెన్షన్లకు 3.64% జనవరి 2023 డిఆర్ ప్రతి 1000 రూపాయలకి 36.4 అయితే పెరుగుతుందండి. సో ఒక గుర్తు ఏంటంటే 1000కి 36.40 రూపాయలు చేసుకోండి. 1000 రూపాయలకి 36 అయితే పెరగడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 12,000 బేసిక్ పే ఉంటే 437 రూపాయలు పెరుగుతుంది. సో 36 ఇంటూ 12 చేస్తే 437. సో 36 రూపాయలు అనేది పెరుగుతుంది ప్రతి 1000కి అనేది అనుకోండి. సో 36 ఇంటూ 40,000 అంటే 36 ఇంటూ 40 అట్లా మనం ఇంకా 16,500 ఉన్న వారికి అయితే 36 ఇంటూ 16.5 601 రూపాయి అవుతుంది. సో అదేవిధంగా మనం బేసిక్ పే ఎంత ఉంటే అంతనైతే 36 రూపాయలనైతే ప్రతి 1000కి పెంచుకుంటూ పోతుందండి. సో దానివల్ల మనకు ఫైనల్ అమౌంట్ అయితే తెలుస్తుంది. ఒకవేళ 23,600 రూపాయల బేసిక్ పే ఉన్న వారికి 859 రూపాయలుగా పెరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ బేసిక్ పే అనేది 10,000 రూపాయలుగా ఉన్న వారికి 360 రూపాయలు. సో ఆ విధంగా అండి. 10,000 అంటే ఎవరికి ఉండదు. సో బేసిక్ పే మినిమం 20-25 రూపీస్ 20,000-25,000 అయితే ఉంటుంది. సో కాబట్టి ఆ బేసిక్ పే మీద మీరు ఒక్కటే గుడ్డి గుర్తండి, ప్రతి 1000 రూపాయలకి 36 రూపాయలు పెరుగుతుందని అయితే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువే పెరుగుతుంది. 0.4 అంటే ఇంకొక 40 పైసలు ఎక్స్ట్రానే పెరుగుతుంది. ఇదే అండి.